నా ఫేస్ మీద పింపుల్స్ లేని రోజు లేదు. ఒకటి పోతే రెండొస్తాయి. 2 పోతే 4 ఒస్తాయి. కాలేజ్‌కెళ్ళేటప్పుడు, ఫోటోస్ తీసుకునేటప్పుడు, మిర్రర్‌లో చూసుకునేటప్పుడు అన్ని సార్లు చాలా ఎంబారాస్డ్‌గా ఫీల్ అయ్యేవాడిని. కానీ 30 రోజుల్లో నా ఫేస్ కంప్లీట్‌లీ క్లియర్ అయింది. నేను చేసిన 3 థింగ్స్ చాలా సింపుల్‌గా ఉన్నాయి. కానీ అవి నా స్కిన్‌ని కంప్లీట్‌గా మార్చేశాయి. నేను చాలా ప్రొడక్ట్స్ ట్రై చేశాను. ఫేస్ వాష్, స్క్రబ్, పింపుల్ క్రీమ్, నీలిమందు అన్నీ వాడాను. యూట్యూబ్‌లో చూసిన ప్రతి హోమ్ రెమెడీ ట్రై చేశాను. టూత్‌పేస్ట్ పెట్టాను, లెమన్ రాసాను. కానీ ఏదీ పర్మనెంట్‌గా పనిచేయలేదు. ఒక్కోసారి మరింత వర్స్ అయింది. నాకు అర్థమైందేంటంటే నేను ప్రాబ్లమ్‌ని ట్రీట్ చేయటం లేదు. సింప్టమ్స్‌ని మాత్రమే ట్రీట్ చేస్తున్నాను. నేను రిసర్చ్ చేశాను. పింపుల్స్ రావడానికి మెయిన్ కారణాలు తెలిసాయి. మొదటిది డర్టీ పిల్లో కేస్. రోజు రాత్రి మన ఫేస్ దిండు మీద రెస్ట్ తీసుకుంటుంది. దిండు కవర్లో బ్యాక్టీరియా బిల్డప్ అవుతుంది. ఇది డైరెక్ట్లీ మన స్కిన్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. రెండవది టచింగ్ ఫేస్. రోజుకు మనం దాదాపు 300 సార్లు మన ఫేస్‌ని టచ్ చేసుకుంటామని స్టడీస్ చెప్తున్నాయి. మన చేతుల్లో ఉండే బ్యాక్టీరియా ఫేస్‌కెళ్తుంది. మూడవది డైరీ ప్రొడక్ట్స్. మిల్క్, చీజ్, బటర్. ఇవి కొంతమందిలో హార్మోన్స్ ట్రిగర్ చేసి పింపుల్స్‌కి దారితీస్తాయి. నేను చేసిన మొదటి థింగ్ ప్రతి 3 రోజులకు పిల్లో కేస్ మార్చడం. ఇది చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. కానీ ఇది నా పింపుల్స్‌కి అతిపెద్ద సొల్యూషన్ అయింది. క్లీన్ పిల్లో కేస్ వాడటం మొదలుపెట్టిన వారం రోజులకే న్యూ పింపుల్స్ రావడం తగ్గింది. రెండో థింగ్ ఫేస్ టచ్ చేసుకోవడం కంప్లీట్‌లీ ఆపడం. ఇది చాలా కష్టంగా అనిపించింది. మనకు తెలియకుండానే మనం ఫేస్ టచ్ చేసుకుంటాం. నేను మొదటి వారంలో చాలా సార్లు ఫెయిల్ అయ్యాను. కానీ స్లోలీ హ్యాబిట్ మారింది. ఫేస్ టచ్ తగ్గిన తర్వాత ఎగ్జిస్టింగ్ పింపుల్స్ కూడా తొందరగా హీల్ అవడం మొదలైంది. మూడో థింగ్ డైరీ తగ్గించడం. నేను రోజు మిల్క్ తాగేవాడిని, చీజ్ తినేవాడిని. వీటిని 30 రోజులు కంప్లీట్‌లీ అవాయిడ్ చేశాను. మొదటి 2 వారాలు చాలా కష్టంగా అనిపించింది. కానీ 20 రోజుల తర్వాత నా స్కిన్‌లో డ్రమాటిక్ చేంజ్ కనిపించింది. మొదటి 7 రోజులు న్యూ పింపుల్స్ రావడం తగ్గింది. 15 రోజులకు ఎగ్జిస్టింగ్ పింపుల్స్ హీల్ అవడం మొదలైంది. 20 రోజులకు స్కిన్ తేలికగా, క్లీన్‌గా ఫీల్ అయింది. 30 రోజులకు మిర్రర్‌లో చూసుకుంటే నాకే నమ్మకం కలగలేదు. నా ఫేస్ కంప్లీట్‌లీ క్లియర్‌గా ఉంది. కాన్ఫిడెన్స్ పెరిగింది. ఫోటోస్ తీయించుకోవడం ఇష్టంగా మారింది. ఒక్క బోనస్ టిప్ చెప్తాను. రాత్రి పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకోవడం మర్చిపోకండి. డేలో మన ఫేస్ మీద ఆయిల్, డస్ట్, బ్యాక్టీరియా అన్నీ బిల్డప్ అవుతాయి. వాటిని రాత్రి క్లీన్ చేయకుండా పడుకుంటే అవన్నీ రాత్రంతా మన స్కిన్‌లోకి పోతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ హ్యాబిట్. మీకు కూడా పింపుల్స్ ప్రాబ్లం ఉంటే ఈ 3 థింగ్స్ ట్రై చేయండి. కాస్ట్ ఏమీ లేదు. కేవలం హ్యాబిట్స్ మార్చుకోవాలంతే. 30 రోజులు ఆనెస్ట్‌లీ ఫాలో చేయండి. రిజల్ట్ మీకే కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ పింపుల్ స్టోరీ కమెంట్‌లో చెప్పండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని స్కిన్ టిప్స్ కోసం.